రేపు జరగనున్న నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 605 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 4.63 లక్షల మంది గ్రాడ్యుయేట్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇక ఎమ్మెల్సీ బరిలో 52 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి మా నల్గొండ ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. తెలంగాణలోని ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించినటువంటి వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎన్నికలకు ఇప్పటికే ఏర్పాటు చేయడం జరిగింది. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు కూడా ఎన్నికల పోలింగ్ ప్రారంభం కానీ దీనికి సంబంధించి జిల్లా కలెక్టర్ నల్గొండ సంబంధించినటువంటి ఎన్నికల అధికారి కూడా మనతో పాటు ఉన్నారు. వారు ఏర్పాట్ల గురించి ఏ విధంగా చేస్తున్నారు దాన్ని అడిగి తెలుస్తుంది. మేడం చెప్పండి, ఎలక్షన్ సంబంధించి రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం వరకు జరుగుతుంది. ఎన్ని పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి, సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు? సో 605 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయండి. 12 డిస్ట్రిక్ట్స్ మొత్తం స్ప్రెడ్ చేసి ఈచ్ పోలింగ్ స్టేషన్లో మినిమం 4 స్టాఫ్ ఉంటారు. కొందరు ఓటర్స్ ఎక్కువ ఉన్న చోట ఇంకా అడిషనల్ స్టాఫ్ని కూడా ఇవ్వబడుతుంది. అన్నిటికీ కూడా ఇది బ్యాలెట్ బాక్సెస్ ఓటింగ్ కాబట్టి బ్యాలెట్ బాక్సెస్, పోలింగ్ స్టాఫ్, మెటీరియల్ అంతా కూడా ఈరోజు అన్ని డిస్ట్రిక్ట్స్లో డిస్ట్రిబ్యూషన్ సెంటర్స్ నుంచి మూవ్ అవుతున్నాయి పోలింగ్ కేంద్రాలు. ఓవరాల్గా 34 కాన్ఫరెన్స్లు ఉన్నాయి మేడం. ఓవరాల్గా చూసినట్లయితే ఉమ్మడి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ పట్టభద్రులకు సంబంధించి ఓవరాల్గా ఎంతమంది సిబ్బంది ఉంటారు? సెక్యూరిటీ పరంగా పోలీస్ సంబంధించిన వారైతే ఓవరాల్గా మన పోలింగ్ సంబంధించిన సిబ్బంది ఎంతమంది పాల్గొంటారు? ఇప్పుడు ఓవరాల్గా 3600 స్టాఫ్ అందరూ కూడా మూవ్ అవుతున్నారండి ఆల్ డిస్ట్రిక్ట్స్లో. అదేవిధంగా పోలీస్ కూడా అదే మోతాదులో ఈచ్ పోలింగ్ కేంద్రం దగ్గర ఒక 4-5 మూవ్ అవుతారు. మేడం ఓవరాల్గా ఈ పోలింగ్ సంబంధించినటువంటి గతంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు పోలింగ్ పర్సంటేజ్ పెరగడానికి అవేర్నెస్ సంబంధించిన ప్రోగ్రామ్ కూడా పెట్టారు. దానికి సంబంధించింది గైడ్ కూడా చేశారు. అదే ఓవరాల్గా చూసిన ఎమ్మెల్సీ సంబంధించినటువంటి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారు. దానికి సంబంధించి ఎట్లా ఉండబోతుందని మీరు? మేము అందరికీ కూడా FAQs ఇవ్వడం జరిగిందండి. పేపర్స్లో కూడా అదేవిధంగా టీవీ ఛానల్స్లో ఎలాగ ఓట్ వేయాలి అని చెప్పడం జరిగింది. చాలా మందికి క్యాండిడేట్స్ కొన్నిసార్లు ఇన్వాలిడ్ ఓట్స్ అవ్వడానికి వాళ్ళు 1 to 52 నంబర్స్ ఇండికేట్ చేయాలి. 52 క్యాండిడేట్స్ ఉన్నారు కాబట్టి 52 కాకపోయినా వాళ్ళు ఓన్లీ 10 ప్రిఫరెన్సెస్ ఉంటే 1 to 10 నంబర్స్ ఇండికేట్ చేయొచ్చు వాళ్ళకి నచ్చిన క్యాండిడేట్కి అగెనెస్ట్. కాకపోతే ఒకే నంబర్ ఇద్దరు సేమ్ క్యాండిడేట్స్కి రిపీట్ చేయకూడదు. అంటే ఒక క్యాండిడేట్ 1కి 1 ఇచ్చేసి క్యాండిడేట్ 4కి కూడా 1 ఇవ్వకూడదు. వారికి నెంబర్ 2 కానీ నెంబర్ 3 కానీ వాళ్ళ ప్రిఫరెన్స్ ప్రకారం ఇవ్వాలి. క్యాండిడేట్ ఫోటో మీద కానీ పేరు మీద కానీ ఏ విధమైన మార్కింగ్స్ చేయకూడదు. ఓన్లీ బ్లాంక్ కాలం ఎక్కడైతే ఉందో దాంట్లో 1 to 52 నంబర్స్ ఇవ్వాలి. టిక్ మార్క్ కానీ ఇంటూ మార్క్ కానీ కొన్ని పెట్టకూడదు. ఇది ఓవరాల్గా ఉన్నటువంటి పరిస్థితి. ఓవరాల్గా చూసినట్లయితే 52 మంది అభ్యర్థులు ఉన్నారు. ఓవరాల్గా నల్గొండకు సంబంధించినటువంటి 606 కేంద్రాలు కూడా ఉన్నాయి. ఖమ్మం, వరంగల్, నల్గొండకు సంబంధించినటువంటి పోలింగ్ బూత్లలో ఇప్పటికీ అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా పోలింగ్ కేంద్రాల్లోని బందోబస్తు కూడా చేసినట్టు కూడా కలెక్టర్ గారు చెప్పినటువంటి పరిస్థితి. కెమెరామెన్ శంకర్తో శ్రీనివాస్, ఉమ్మడి నల్గొండ జిల్లా, BRK న్యూస్.